హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది డే 2 అన్నమాట. మున్నార్లోని టీ గార్డెన్కి వెళ్ళాము. చాలా ఎండ కొడుతుంది, సో భరించలేకపోతున్నాను. 10 o'clock విపరీతమైన ఎండ కొడుతుంది. ఇక్కడ ఫోటో దిగడానికి వచ్చాం కానీ అంత లోపలికి అలో లేదంట. సో మేము బయట చూసి వెళ్తున్నాము. చాలా ఆకలి మాత్రం దంచుతుంది. నా ఫేస్ రియాక్షన్ చూడండి ఎలా ఉన్నానో. ఇప్పుడైతే మేము మళ్ళీ టీ గార్డెన్కి వెళ్తున్నాం. అంటే ఇట్లా కేరళ స్టైల్ డ్రెస్ వేసుకొని ఫోటో దిగుదామని ఇప్పుడు ఫోటో పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. మా కన్నయ్య అయితే ఇప్పుడు నిద్రలోకి లేచాడు, సో అలా ఎత్తుకొని రావాల్సి వస్తుంది. వాడు ఇప్పుడు లేచాడు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము. అక్కడ పర్సన్ ఒక 1 పిక్కి 30 రూపీస్ ఏమో పర్చేజ్ చేశారు. మీకు లాస్ట్లో పిక్స్ అని యాడ్ చేస్తాను. అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా బాగుంది. చాలామంది అంటే చాలామంది వచ్చారు. ఈ టైంలోనే చాలామంది ఉంటారంట. ఇంకో 1 month అయితే అందరు వెళ్ళిపోతారంట. ఇప్పుడైతే మేము ఆకలి అవుతుందని చెప్పి ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు రెస్టారెంట్ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడైతే ఫోటో పాయింట్కి వెళ్ళే మధ్యలో ఉంటుంది. ఇక్కడ మాకు అన్నీ ఏదో చెప్తున్నాడు వాడు. అయితే ఇప్పుడు టీ గార్డెన్కి వచ్చాము. టీ పొడి తీసుకొని ఇప్పుడైతే మేము అక్కడ నుంచి టీ పొడి తీసుకున్నాం. కాస్ట్ కూడా చాలా తక్కువగా పడింది. మీరు వెళ్తే ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పుడైతే మేము మట్టి పెట్టి డ్యామ్కి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాను చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. లోపలికి అయితే అలో లేదు, కానీ మేము చాటుగా వెళ్ళి లోపలికి ఇట్లా దూకి చూసాము. అక్కడ చూడండి రెయిన్బో ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంది. ఇప్పుడైతే మేము జిప్ లైన్ చేయడానికి వెళ్ళాము. రిప్పల్లే వాటర్ ఫాల్స్. ఇక్కడ 3 ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. మేమైతే ఫస్ట్ దాంట్లో తీసుకున్నాం. మీరైతే వెళ్తే సెకండ్ దాంట్లో తీసుకోండి. కింద వాటర్ చాలా బాగుంటుంది. ఇక్కడ వీడియోకి అంటే డ్రోనెట్తో చేస్తారు కదా, దానికి 3000 తీసుకున్నారు. మా కన్నయ్య కూడా చేశాడు. దీంట్లో యాడ్ చేస్తాను మీకు. చాలా బాగుంది. 3 ఉంటాయి, మధ్యలో తీసుకోండి. ఇదైతే అంతా వాటర్ ఎక్కువ లేవు, కానీ మధ్యలో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడైతే 3000 ఏమో తీసుకున్నారు. ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే రిప్పల్లే వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడైతే చాలా బాగుంది. అక్కడే ఉండాలనిపించింది, అంత బాగుంది వాటరు. ఇక్కడే వాటర్ ఉన్నాయి అనుకున్నాం, కానీ ఇంకా లోపలికి వెళ్తే ఇంకా వాటర్ ఉంటాయని తెలియలేదు. లోపలికి వెళ్ళాము. ఇప్పుడు మేము నడుచుకుంటూ కిందికి వెళ్ళాం. కిందికంటే చాలా కిందకు ఉంది. అక్కడికి వెళ్ళాము. చూడండి, అగ్గండి ఇక్కడ వెళ్ళిచండి ఎంత బాగుందో. అక్కడే ఉండాలనిపించింది, అంత చల్లగా ఉంది. ఇక రూమ్ తీసుకున్నాము. మేము హోమ్ స్టే తీసుకున్నాము. నైట్ అయింది, ఫ్రెష్ అప్ అయి పడుకొని మార్నింగ్ తీసాను ఈ వీడియో. వెదర్ మాత్రం చాలా బాగుంది. అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, సౌండ్కి ఇక్కడ చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ అండ్ జిమ్ చేయడానికి అన్నీ చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువగా పడింది. రూమ్ అయితే చాలా బాగుంది. మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ హోమ్ స్టే తీసుకోండి. ఎంత బాగుందంటే బాల్కనీ, అబ్బా చాలా బాగుంది. అండ్ హీట్ వాటర్, మనకు లంచ్ అంతా బాగానే ఇచ్చారు. మాకైతే ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. 3000 ఏమో అంటే నైట్ స్టే చేయడానికి 2000 3000 సంథింగ్. చాలా బాగుంది. బయటికి వెళ్ళంగానే బాల్కనీ ఉంది. బాల్కనీ నుంచి పైనుంచి కొండల మధ్యలో నుంచి వాటర్ వచ్చేది ఉంది. మీకు చూపిస్తాను. ఆ మధ్యలో వాటర్ వస్తే ఆ శబ్దము చాలా బాగుంది. నైట్ అయితే మేము నైట్ వెళ్ళాం కాబట్టి చెప్తున్నాను, ఆ సౌండ్ అంత పీస్ఫుల్గా ఉంది. సైలెంట్గా ఉండే వరకు ఆ వాటర్ శబ్దం మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మేము కూడా మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఒక్కదాని కోసమన్నా వెళ్ళి మేము అక్కడ ఈ హోమ్ స్టే కోసము ఒక్కోసారన్నా మళ్ళీ వెళ్ళి ఉండాలంత ఫీల్ కలిగినంత చాలా బాగుంది. అక్కడ మీకు వాటర్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వాటర్ ఉన్నాయి. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏదో ఇచ్చారు, మీకు చూపిస్తాను. అది పేరు నాకు తెలియదు, మర్చిపోయినాను. శనగలను ఉడకబెట్టి సంథింగ్ ఏదో చేశారు. ఇక్కడ మేము
లోపలికి వెళ్ళి చూసాము. ఒక చిన్న డాగ్ ఉంది. ఆ డాగ్ మా ఇంటనే వస్తుంది. మా కన్నయ్య అయితే చాలా భయపడ్డాడు. ఆ డాగ్ మాత్రం మా కన్న చుట్టే తిరుగుతుంది. కిందికి వెళ్ళాము. మాకు సెక్యూరిటీ గార్డ్ లెక్క వచ్చింది ఆ డాగ్ మాత్రము. ఇదన్నమాట డే 2 వీడియో. చాలా బాగుంది. కేరళ ట్రిప్ అయితే మాకు చాలా నచ్చింది. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బాయ్. బాయ్ చెప్పు. బాయ్.